చేస్తారు. ట్రూత్ అనేది ఎవరు అడ్వర్టైజ్మెంట్ చేయరు. కాబట్టి ఆ ట్రూత్ అడిగిపోవాలి మనం టఫ్ అయినా కానీ. కాబట్టి ట్రూత్ అదే. మీకు కష్టమైనా ఇష్టం లేకపోయినా టేస్ట్ తక్కువ ఉన్నా రాగి ముద్ద ఎట్లా చేయాలా, జొన్న రొట్టె ఎట్లా చేయాలా నేర్చుకోండి. ఇంత చదివినా కదా నువ్వు ఏదో ఎంబీఏ ఇంజనీరింగ్ చేస్తాను, కష్టపడి చదివి జుట్టు బీకేసుకొని చదివింటావు. జొన్న రొట్టె చేసేది నేర్చుకో, రాగి ముద్ద చేసి నేర్చుకో, రాయిదో నేర్చుకో, నూనె తినేది నేర్చుకో, బెల్లం నేర్చుకో, పొద్దున యోగా చేసి నేర్చుకో, వ్యాయామం నేర్చుకో, పొద్దున రన్నింగ్ చెయ్యి, రాత్రి రిలీవ్. ఇవన్నీ మన చేతిలో ఉండేవి కదా. మన చేతుల్లో ఉండేవి చేసుకొని ఆరోగ్యంగా ఉండాలా. మార్కెట్ ఉంది, మంచి ప్రమోషన్ చేయొచ్చు. అంటే if it is against your will, don't do it. We live simply with 4 clothes, 4 shirts and 4 pants. Eat that much little food and we have to don't work for anybody, any MNCs. అసలు పనే చేయమబ్బా, హాయిగా ఉంటాం. ఏమవుతుంది? ఇష్టం లేకుండా వాళ్ళు ఈ పీజీలో తిని సిటీ ఎందుకు బతకాలి అట్లా? ఇప్పుడు పెళ్లి కావాలంటే సిటీలో ఉండాలి. సో మీతో పాటు ఇంకో అమ్మాయి కూడా వచ్చి కావాలి పల్లె నుంచి వచ్చి, అందుకని పెళ్లి చేసుకుంటాం. లేకపోతే ఏది పిల్లలు సిటీలో ఉంటేనే ఇస్తారు. అందుకని పెళ్లి చేసుకుని గౌరవం ఇంట్లో సిటీలో బెంగళూరులో ఈ ట్రాఫిక్. సార్ మీ సజెషన్ ఏంటి? ఒక గ్యాప్ ఉంది, ఇందా వాళ్ళు చెప్పిన వాటిలో కూడా తను అడిగేది కూడా రైస్ అనేది ఇమీడియట్ అవైలబుల్ ఉంది. ఓవర్ పీరియడ్ ఉంది. మిల్లెట్స్ అనేది ఇంకంత రీచ్ అవ్వలేదు. 70 మిలియన్ టన్స్ నుంచి 700 మిలియన్ టన్స్. వాట్ ఈస్ దట్ వీ కెన్ టు డూ యాజ్ అ పర్సనల్లీ ఆల్సో టు హెల్ప్ ది ఎన్విరాన్మెంట్, కమ్యూనిటీ అండ్ ఎన్విరాన్మెంట్? అది ఇప్పుడు దాంతో ఎట్లా వండుకోవాలనేది క్వశ్చన్. ఓకే, దీంట్లో సాంబార్తో ఇడ్లీ చేసి పక్కన చేసి బాగా బాగుంది, తినే కాకలేదు, నాకు ఎనర్జీ ఉంది, గ్లూకోజ్ అనేది ఫీలింగ్ వాళ్ళు కలిగించే లెవెల్ తీసుకోవాలి. ఓకే, అది స్టార్టప్లు చేస్తారా, మీరు అన్నీ పెట్టి వాళ్ళకి రోజు వీక్లీ వన్స్ అందరినీ కలిపి వాళ్ళతో అరే ఈజీగానే ఉంది అనేట్టుగా చేసి చిన్నగా అలవాటు చేస్తారా? అదే ఇప్పుడు కాఫీ టీ కూడా ఊరికి అలవాటు చేయలే, చిన్న కాఫీ ఏం తిట్టుకుంది అన్నాడు, మళ్ళీ చిన్నగా అలవాటు చేసి ఇప్పుడు 4 గంటలు వేసి కాఫీ కోసం పరిగెత్తాం. కరెక్ట్. సో అట్లా దీన్ని కూడా అలవాటు. ఇప్పుడు మేమంతా ఎందుకు తింటాము, మాకు బాగుంది, మాకేమి బిర్యానీలు స్మెల్ వస్తా అంటే మాకు కూడా టెంప్టేషనే. అయినా తిన్నాక బిగ్ ల్యాండ్ బ్యాంకింగ్ అగ్రికల్చర్ ఏన్షియంట్ మిల్లెట్స్ ఆర్గానిక్ ఫార్మింగ్. అదే మాట్లాడుతున్నాను, జనాలకి ఎట్ట తీసుకుపోయేది అంటా ఉంటే వాళ్ళకి దాంట్లో రుచి చూపించి దాన్ని ఎక్స్పీరియన్స్ పొందితే అందరూ వాడతారు. అంటే మేమందరం ఒక వాడిన వాళ్ళే ఎక్స్పీరియన్స్ సార్. ఒక ఎఫ్డిఎఫ్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ USA FDA మాకు అప్రూవల్ ఇచ్చింది టు కల్టివేట్ ఫ్యూ ఆఫ్ ద మిల్లెట్స్